గుంటూరు డిస్ట్రిక్ట్లో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన చర్చల్లో అండి, మీరు ఏమి వర్క్ చేయట్లేదు, వర్క్ చేయకుండా మేము వర్క్ చేయకపోతే వర్క్ చేయకుండానే నాకు 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ మీకు ఇస్తున్నాము అని చెప్తున్నారు. నేను వర్క్ చేయకుండానే ఇవన్నీ నాకు వస్తున్నాయి అని అంటే ఎంతవరకు నమ్మాలో అర్థం కావట్లేదు. అదేవిధంగా మా యాప్ కాకుండా సిహెచ్ఓ యాప్, మిగతా వాళ్ళకు కూడా యాప్లు ఉంటాయి. మా సిహెచ్ఓ యాప్ తప్పత అన్ని యాప్లు మా చేత చేయిస్తున్నారండి. ఇంకా మా వర్క్ మాత్రం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు వాళ్ళకి. కాబట్టి మా వర్క్ తప్ప, మా సిహెచ్ఓ యాప్ తప్ప, మేము రీజాయిన్ అయినా కానీ మా సిహెచ్ఓ యాప్ తప్ప మేము ఇంకా ఏ యాప్ చేయమండి. ఇది నిన్న చర్చల్లో మాకు గుణపాఠం జరిగినట్లు అయిందండి. అంతే చేస్తాము. మేమేమి వర్క్ చేయకుండా మాకు ఇంత శాలరీస్, ఇంత బిల్డింగ్లు కట్టి ఎన్కాస్లో నాకు ఎన్కాస్ జరిగిందండి. నేను 30,000 నా చేతులు మనీ పెట్టుకున్నానండి. ఇప్పటికీ బిల్స్ సబ్మిట్ చేశాను. ఇంతవరకు బిల్స్ రాలేదు నాకు. ఆ 30,000 నేను నా పాకెట్ నుంచే తీసుకున్నాను. అంతేకాదు ఇంకా రెంట్లు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అన్నీ మేమే కట్టుకుంటామండి. కట్టుకోకపోతే ఒప్పుకోవట్లేదు. మీరు రూమ్ తీసుకొని ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఎక్విప్మెంట్ అంతా ఇస్తారు మాకు. ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలి? రూమ్ లేకపోతే. సరే రూమ్ రెంట్కి తీసుకున్నాము. మీరు ఎందుకు రెంట్లు తీసుకున్నారు, మీరు ఎందుకు ఎలక్ట్రిసిటీ కడుతున్నారు అని చెప్పి ఇప్పటికి 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు అడుగుతున్నారండి. ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కట్టమన్నారు, రెంట్లు ఎవరు కట్టమన్నారు అని. ఇది ఎంతవరకు న్యాయమానని మేము అడుగుతున్నామండి.